వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. పోడు భూములకు హక్కు పట్టాలు ఇవ్వాలని అక్కాపూర్ గ్రామానికి చెందిన రైతులు మాచారెడ్డి మండల అటవీశాఖ అధికారి కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. మాచారెడ్డి చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా మండల అటవీశాఖ కార్యాలయం లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ముందస్తుగా రూరల్ సిఐ రామన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను అడ్డుకొని వారికి సర్ది చెప్పి పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించుకోవడం జరిగింది. అనంతరం ఫారెస్ట్ జూనియర్ అసిస్టెంట్ కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు రమేష్, రైతులు మధు, చంద్రం, ఎల్లయ్య మాట్లాడుతూ సర్వే నెంబర్ 22లో అక్కాపూర్ గ్రామానికి చెందిన 70 కుటుంబాలు 50 ఎకరాలలో పంటలు పండించుకొని బ్రతికే వారేమని, కానీ గత సంవత్సరం నుంచి మేము పంటలు పండించుకొని బ్రతుకుతున్న వారిపైన ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టి మమ్మల్ని కోర్టు చుట్టూ తింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మండల డిప్యూటీ ఆఫీసర్ రమేష్, బీట్ ఆఫీసర్లు స్వప్న, మహేశ్వరి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న రమేష్, మహేశ్వరి, స్వప్నలను సస్పెండ్ చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకాలు చేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ గత 20-30 సంవత్సరాల నుంచి పంట పండించుకొని బతుకుతున్న వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పినప్పటికీ హక్కు పత్రాలు ఇవ్వడం లేదని, దీనిపైన మంత్రులు సీతక్క, బట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ చొరవ తీసుకుని మాకు వెంటనే హక్కు పత్రాలు ఇప్పించాలని కోరారు. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల నందు పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారుల దౌర్జన్యం, పంట భూములపై ధ్వంసం చేసిన అధికారులపై, భూములపై ధ్వంసం చేసిన అధికారులపై, భూముల్ని మోటార్లను ధ్వంసం చేసిన అధికారులపై 2006 అటవీ హక్కుల చట్టాన్ని 2006 అటవీ హక్కుల చట్టాన్ని 2006 అటవీ హక్కుల చట్టాన్ని పంట భూముల్ని ధ్వంసం చేయటమా? పంట భూములను గొంతమ్మ కోరిక కూడా కాదు, చట్టంకు లోబడి 2006 ఏం చెప్పిందో మీరు ఒకసారి బహిరంగంగా ఒకసారి అక్కడికి వచ్చి మీటింగ్ పెట్టండి. మా సార్ కూడా పిలుస్తాను. 2006 వీళ్ళకి వర్తించే అవకాశం ఉందా లేదా? పాలసీ ప్రకారం ప్రభుత్వమే చట్టం ప్రకారం హక్కులు ఇస్తుంది, ఇవ్వకపోయినా ధ్వంసం చేసే హక్కు మీకు ఎక్కడిది అని ఇవ్వలేదు. సీతక్క వాళ్ళందరూ మేము ఇస్తాం, బీసీలకు కూడా ఇస్తాం అంటున్నారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఇస్తే తీసుకుంటారులే, కానీ ఉన్న భూముల్ని ధ్వంసం చేసే అధికారము ఫారెస్ట్ అధికారులుగా మీకు ఎక్కడి? కొత్త భూములు కొట్టలేకండి, మాకు చెప్పండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చాటింపు చేసి మేము మాట్లాడుతాం, కొత్త భూములకు పోవద్దని చెప్తాం. ఈ రోజు కాదా శాటిలైట్ ఉంది. ప్రభుత్వ భూమి పోను సాగుకు పనికిరానటువంటి భూమిని ఆర్ఎఫ్ కింద కేటాయించారు. అది ఎంత కేటాయించారనే సంగతి ఇప్పటికి ఫారెస్ట్ వాళ్ళు చెప్పరు, రెవెన్యూ వాళ్ళు కూడా చెప్పరు. 80 ఏళ్లుగా సాగు చేస్తున్నటువంటి 70 మంది కుటుంబాలు, ముఖ్యంగా ప్రధానంగా 50% పైగా దళితులే ఉన్నటువంటి స్థితి ఉన్నది. వాళ్ళు 10-20 గుంటలు మాత్రమే వాళ్ళు సాగు చేస్తున్నారు. తాతల తండ్రుల నుంచి సాగు చేస్తున్నటువంటి భూమిని ఇటీవల ఇన్ఛార్జ్ ఎఫ్ఆర్ఓగా ఉన్నటువంటి రమేష్ అనేటటువంటి ఆయన అత్యుత్సాహంతో వాళ్ళ సిబ్బందిని మీదేసుకొని ముసలోళ్ళ పైన, మానసిక రోగులపైన అక్రమైనటువంటి కేసులు పెట్టి నిజామాబాద్ కామారెడ్డికి కోర్టులు దింపుతున్నాడు. ఇది ఏమి అత్యుత్సాహము అయ్యా? నువ్వు తొందరగానే నీకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పట్టాలిస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రభుత్వం, మధ్యలో వచ్చినటువంటి 10 సంవత్సరాల పాలించినటువంటి కేసీఆర్ గారు ఆ చట్టాన్ని పక్కన పెట్టి కందకాల పేరు మీద పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేసిండ్రు. దానికి అనుగుణంగానే పేద రైతులందరూ ఏకమై దాన్ని బొందబెట్టిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం సీతక్క గిరిజన నాయకురాలు, ఇక్కడ మంత్రి గారు ఉన్నటువంటి హావిడ, నేను అందరికీ పట్టా భూములు ఇస్తానని చెప్పేసి, పట్టాలు ఇస్తానని చెప్పేసి, చెట్టు పట్టాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ఈ రోజు కూడా అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల పాలన, రైతుల పాలన, పేదల పాలన, పేదల పక్షాన ఉండే పాలన అని చెప్తున్నటువంటి నాయకులు వీళ్ళు. గ్రామ రైతుల ప్రతి ఒక్కరు కోడుగుల గురించి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ మంచి
మా ఆడబిడ్డలు అందరూ మా అమ్మలు మా బాపులు అందరూ వచ్చారు. గత 50 ఏళ్ళ నుంచి సాగులో ఉన్న భూమిని మాకు ఇచ్చేసి ఇవ్వాలని ఫారెస్ట్ ఆఫీస్ చివరస్త నుండి మార్చేడి ఫారెస్ట్ ఆఫీస్ దాకా ధర్నా ర్యాలీ తీసుకొని పోయి వినతి పత్రం వివరించినాము. అలాగే ఎంఆర్ఓ గారికి కూడా ఒకటి ఇచ్చినాము లెటరు. దీని విషయంలో ఫారెస్ట్ ఆఫీస్ దగ్గరికి దాకా వెళ్ళినాము. ఇది ఒకవేళ చర్య తీసుకోకపోతే 3 రోజులు టైం ఇచ్చారు మాకు సిఐ గారు, ఫారెస్ట్ వాళ్ళు. ఈ 3 రోజులలో ఒకవేళ మాకు వివరణ దొరకకపోతే వెంటనే పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. अस्सलाम वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातहू। बिस्मिल्लाहिर रहमानिर रहीम। मैं भी उम्र करके आए थी सऊदी में गए। तेलुगु में तेरे को मालूम हो रहा है नहीं हो रहा, मैं हूँ इसलिए हिंदी में बोल रहा हूँ। तुम उन्हें क्या बोले अकबर है के बेटा तुम वोट डालो, वोट बोला को मैं पत्रम दे तो हाँ बोले अभी तक कहाँ है तुम समझ में नहीं आ रहा साहब। मैं ఒక దళిత బిడ్డ से बात कर रहा हूँ, నేను తెలుగులో మాట్లాడుతున్నా సాబ్. నీకు హిందీ వస్తా రాదా నాకు అర్థము కాదు. నాది నేను ముస్లిము ఉన్నా. నేను ఏమంటున్నా అంటే నువ్వు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి, నువ్వు చెప్పిన మాటలు ఎక్కడ పోయినాది. నువ్వు ఇప్పుడు సోమరిపేట పోయినావు, ఎల్లంపేట పోయినావు, సెబ్బిరెల్లి గారు అక్కాపూర్ కనవల్లే, మేము దళితులం కనవల్లే, మేము పోటుపోయేటం కామా. తస్మా జాగ్రత్త. నువ్వు ఫారెస్ట్ వాళ్ళను షబ్బీరీలు వస్తుంటే నువ్వు చేసిన పనేం లేదు. ఒక 100 మంది పోలీసు వాళ్ళని వేసుకొని నా ఎంబడుస్తుంది. ఒక 500 PS ఎస్కార్ట్ తీసుకొని హైదరాబాద్ చూస్తా. నీ ఎమ్మెల్యే కానీ ఎక్కువ పవర్ అంటే సారు ఒక మాదగ బిడ్డ అంటే. ఎందుకంటే మేము హర్జన్లం, భూమికి ఆకాశం వచ్చిన బిడ్డలం. మాకు భూమి పట్టాలు కలిపేయలేవు. నీకు సరైన శిక్ష ఉంటుంది. నిన్ను సీటు మీకే గద్దె తీస్తామని చెప్పి నేను నా మాదిగదండల తరఫున నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇది రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలి, ఇదంతా సీతాకసుత అమలు చేయాలి. ఒక్కటి మాకు సరైనట్టు ఈ నెల లోపల ఈ 15 రోజులలో ఏ న్యాయం జరగకపోతే ఈ 70 మంది అయితే కలెక్టర్ ఆఫీస్ కాడ కూకుండుడా, అయితే సిఐ ఆఫీస్ కాడ కూకుండుడా, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూకుండుడా, లేకపోతే ఫారెస్ట్ ఆఫీస్ కాడ కూకుండుడా, ఏదన్నా ఒకటి మేము మాత్రం ముట్టడి చేస్తాం బరాబరి. మరి ఈ 70 మందికి మరి ఇవాళ చూసిన సిఐ విషం పోతాడా? మాకు ఏం పోతాడు? మరి ఇవాళ షబ్బీరెల్లి సుత వచ్చిండు, సోమరపేట పంజాబీ ఎల్లంపాట ఇన్ఛార్జ్ తీసుకున్నాడు. ఇలా షబ్బీర్కు కనవాలేదా? ఎటుపోయినావు షబ్బీర్ సాబ్? నువ్వు ఎటుపోయినావు? ఏది అక్కపురపు మాదిగోళ్ళు నీకు ఆది కాత్తలేరు, ఎటు ఆది కాత్తలేరు, ఎటుపోతుంది ఇది? ఎటుపోతుంది రాజకీయం? ఎటు అవుతుంది సారు? మేము కాలుకు బట్ట కట్టకుండా నీతో తిరిగినాం, చేసినాం సారు. కలెక్టర్కు రేటర్ రాపించినావు, నువ్వు చేసినావు అపార్ట్మెంట్ కోసం. కానీ అది మాకు ఏది సుత మాకు వినబడతలేదు, మాకు ఏది గుర్తులు తెలుస్తలేదు. ఇవాళ మమ్మలను నువ్వు తప్పించిన లెక్కలు ఇది అయిపోయినావు సారు. ఇది కంపల్సరీ బట్టి విక్రమార్క కానీ, షబ్బీర్ సాబ్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, మన ఏది సీతక్క కానీ, మన కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 4 మట్ట గెలిచినావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేసినవా? యాడునవా? బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నువ్వు సుత పూనుకోవాలి. మన ఎంపీలు కానీ ఏది కానీ మన కేంద్రంలో దీన్ని అమలు చేయాలి, కేంద్రంలో పెట్టాలి. గోడున మేము ఎలా తీస్తున్నాం. మరి మాకు ఏమైనా న్యాయం జరగాలి, మాకు ఏదైనా ఇది కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.